రైతులను వంచింది ప్రభుత్వం, వృత్తి కార్మికులను వంచింది. ఒక్క పాలసీ, ఇండస్ట్రియల్ పాలసీ ఏమిటి? ఏమి లేదు. బట్ గ్యాస్ ట్రాష్ పంచరంగం ఈస్మాన్ కలర్ లాగా చెప్పడం తప్ప, స్టోరీ టెల్లింగ్ లాగా ఉన్నది తప్ప బడ్జెట్ చెప్పినట్టు లేదు. రాష్ట్రంలో వ్యవసాయ పాలసీ ఏమిటి, పారిశ్రామిక పాలసీ ఏమిటి, ఐటీ పాలసీ ఏమిటి, ఇంకా ఇతర అనేక పాలసీలు, పేద వర్గాలకు సంబంధించిన పాలసీ ఏమిటి అనే దాని మీద ఏ ఒక్క దాని మీద కూడా గ్యాస్ ట్రాషే తప్ప, చిల్లర మల్లర ప్లాట్ఫామ్ స్పీచ్ లాగా ఉంది తప్ప అది బడ్జెట్ ప్రసంగం లాగా లేదు. రాజకీయ సభలలో చెప్పినట్టుంది తప్ప ఏ ఒక్క పాలసీని కూడా నిర్దిష్టంగా ఈ పనిని మేము ఎట్లా సాధిస్తాం, మా గోల్స్ ఇవి, మా టార్గెట్స్ ఇవి అనే పద్ధతి కానీ పద్దు కానీ లేదు. ఇది పేదల బడ్జెట్ కాదు, రైతుల బడ్జెట్ కాదు, యువల బడ్జెట్. విశ్లేషణలో మీకు తెలుస్తుంది. గ్యాస్ ట్రాష్ అన్నాడు. నేను కూడా చెప్తా, గ్యాస్ ట్రాష్ అన్నాడు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతున్న భాగంగా నార్లాపు రిజర్వాయర్లో కేసీఆర్ గారు ఎన్నికల ముందు ఒక పంపు స్విచ్ ఆన్ చేసిండు. నేను ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తున్నాను, ఇంకా రేపు నుంచి అన్ని లక్షల ఎకరాలు నీళ్ళు వస్తాయన్నాడు. అరే ఒక్క ఇంచు కూడా ముందుకు కదలు, ఇంకా సమయం చాలా పడుతుంది. సెకండ్ దానికి కెనాలే పూర్తి కాలే. మిగతా శాంక్షన్స్ లేవు. మెయిన్ కెనాల్స్, డిస్ట్రిబ్యూటర్స్, మైనర్స్, సబ్ మైనర్స్ ఏవి శాంక్షన్స్ లేవు. దారాదత్తం అంటే జాతికి అంకితం చేస్తాం. దాని అంటారు గ్యాస్. బడ్జెట్ కాదు గ్యాస్ అనేది. గ్యాస్ కాదు బడ్జెట్. ఎట్లాగూ మీకు వచ్చే పెన్షన్ అయినా, మీ ఇంటి వచ్చే పెన్షన్ అయినా, మీ ఫామ్ హౌస్కి వచ్చే కరెంట్ అయినా, అన్నిటికీ ఇవన్నీ రేపు వస్తాయి కదా, సబ్సిడీ కానీ కూడా కరెంట్ కానీ ఇవన్నీ కూడా. ఇది గ్యాస్ కాదు, కనపడుతుంది. లేని ఉన్నట్టు చెప్పడం గ్యాస్ అవుతుంది, ఉన్నది చెప్పడం గ్యాస్ ఎందుకు అవుతుంది? గ్యాస్ ట్రాన్స్ ఎందుకు అవుతుంది బడ్జెట్? అంటే వాళ్ళ అవివేకం.